అండగా నిలిచిన జగనన్నను మన గుండె జెండాలకెత్తుకొని ఆంధ్రుల ఆత్మ గౌరవ యాత్రకు శంఖారావం పూరిద్దాం. ఆత్మ గౌరవ యాత్రకు శంఖారావం పూరిద్దాం. లక్షలాది మంది యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మరి సుమారు 5 దశాబ్దాలుగా అనేకమైనటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ రైల్వే జోన్ కోసం ఉద్యమాలు సాగిస్తున్నారు. అయితే మన రాష్ట్ర విభజన జరిగిన తరుణంలో మరి చట్టంలో కూడా విశాఖపట్నం మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తారు, అది వైజాగ్ కేంద్రంగా ఇస్తామని చెప్పి ఎన్నికల సమయంలో అనేకమైనటువంటి మోసపూరిత హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఎన్నికలు అయిపోయినగానే పూర్తిగా రైల్వే జోన్ అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టిన సంగతి మనందరం కూడా చూసాం. రాత్రికి రాత్రే ఆ శిబిరాన్ని ఎత్తివేసిన సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయినా సరే ఏనాడు వెనకడుగు వేయకుండా మండు టెండర్లు కూడా సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశంలోనూ కూడా ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, యాక్ట్లో పెట్టినటువంటి అంశాలు కానీ అక్షరాల అమలు చేయడానికి పూర్తిగా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే పనిచేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయం. ఈరోజు ఏదైతే యాక్ట్లో పెట్టారో విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలని దాన్ని పక్కన పెట్టి పార్లమెంట్లో ఒక మాట చెబుతూ అదేవిధంగా బయట ఒక మాట చెప్తున్నారు. పార్లమెంట్లో దీన్ని ప్రకటించకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు కానీ, పెద్దలు కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ 11వ తారీఖుతో ఇది ముగుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రైల్వే జోన్ సాధన కోసం మాతో కలిసి పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. స్పందన వస్తూ ఉంది. ఏదైతే ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ప్రాంత అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి పోరాటం రైల్వే జోన్ వస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది